ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే దిశగా సమిష్టిగా కృషి చేస్తున్నామని ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలుకి తెచ్చిన త్వరలో మరో 2ంటికి శ్రీకారం చుడుతున్న అంశాన్ని పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ బృందం వివరించింది. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వెళ్లిన సీఎం రేవంత్ బృందం తొలుత రాంచీలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొననున్నారు. ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. ఇప్పటికే అమల్లోకి వచ్చిన 2 గ్యారెంటీలతో పాటు త్వరలో ప్రారంభించనున్న మరో 2ంటిపై వివరించారు. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వెళ్లి కలవడం ఇదే ఫస్ట్ టైం. పావు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో దాదాపుగా 2 నెలల పాలనపై సంక్షిప్తంగా వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ను ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల వ్యవధిలోనే లాంచ్ చేయడం, ఇప్పటి వరకు సుమారుగా 15 కోట్ల మంది మహిళలు ప్రయాణించినట్లుగా ఆమెకు వివరించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఇప్పటి వరకు ఉన్న 5 లక్షల గరిష్ట పరిమితిని 10 లక్షలకు పెంచిన అంశాన్ని కూడా వివరించారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా సోనియా గాంధీని రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే పీసీసీ ఈ మేరకు తీర్మానం చేసిందనే అంశాన్ని ఆమెకు వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లిగా ప్రజలు గుర్తిస్తున్నారని, అందువల్లనే వారు కూడా తెలంగాణ నుంచి పోటీ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని సోనియా గాంధీ వీరికి హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను, పోటీ చేయడానికి వస్తున్న ఆసక్తిని ఆమెకు వివరించారు. ప్రతి లోక్సభ సెగ్మెంట్కు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి బలమైన పాపులారిటీ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లుగా తెలిపారు.